వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన అవినాష్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో నేడు ఆత్మకూరు పట్టణంలో వారి వైద్యశాల ప్రాంగణంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శేషారత్నం పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం వైద్యశాలను ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషారత్నంని డాక్టర్ అవినాష్ సత్కరించి పూల బొకే అందించారు. డాక్టర్ శేషారత్నం డాక్టర్ సిహెచ్ అవినాష్ని అభినందిస్తూ ఇటువంటి ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో హర్షదాయకమని, ఇటువంటి వైద్య శిబిరాల వల్ల పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుందని, ఇటువంటి వైద్య శిబిరాలు మరింతగా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. డాక్టర్ అవినాష్ ప్రభుత్వ దంత వైద్యులుగా తమ వైద్యశాలలోనే కొనసాగుతూ పదవీ విరమణ తర్వాత ఈ ప్రాంతంలోని ప్రజలకు తమ వైద్య సేవలు అందించడం సంతోషమని అన్నారు. ఇదేనా లాస్ట్ ఇవ్వతుంది రెండునా తీపించుకుంటారా? ఉందా లేదు కదా. సో ఇబ్బంది లేకుండా చేసే సన్నగా తీసుకోవాలి మీరు ఏదైనా ఒక 4 నిమిషాలు. ఓకే సార్. నా పేరు డాక్టర్ అవినాష్. నేను 32 సంవత్సరాల సర్వీసు ఈ స్టేట్లో చేసి దంత వైద్యంలో ఈ 32 సంవత్సరాల అనుభవంతో పేద ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలసత్వం వహించకుండా నేను పోయిన ప్రతి సెంటర్లో కూడా, నేను ఉద్యోగం చేసిన ప్రతి సెంటర్లో కూడా మంచి విలువలతో కూడిన వైద్యం చేస్తూ ఆఖరికి నా ఏరియా అయిన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రిలో నేను రిటైర్ కావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా నేను అప్రతిహతంగా ఎక్కడ చేసినా నేను పేద ప్రజల కోసం నేను సర్వీస్ చేసినాను. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో, నా వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడే రిటైర్ అయినాను. అదేగాక ఇదే ప్రాంతంలో ఆత్మకూరు పట్టణంలో అవినాష్ దంత వైద్యశాల అనే పేరుతో క్లినిక్ని రన్ చేస్తున్నాను. ఇటీవల రిటైర్ అయిన సందర్భంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లినిక్లో బయట నా ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పేద ప్రజల కోసము ఈ ఒక్కరోజు కోసము నేను మెగా దంత వైద్యశాల ఫ్రీ క్యాంప్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పేద ప్రజలకి వచ్చిన వారందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. అందరూ ఉపయోగించుకోవాల్సినదిగా. ఇప్పుడే కాకుండా రాను నేను ఇంకా కనీసం 2 నెలలకు ఒక్కసారైనా నా క్లినిక్ ఫ్రీ క్యాంప్ వేస్తానని, పేద ప్రజలకి నేను సర్వీస్ చేస్తానని ప్రామిస్ చేస్తూ ఇంతటితో నా ఇదిని ముగించుకుంటున్నాను.